ఈరోజు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి కేసీఆర్ అయితే చాలా రోజుల తర్వాత సుమారుగా 6 నెలల తర్వాత అయితే రాబోతా ఉన్నారు. సుమారుగా 400 మంది బీఆర్ఎస్ నాయకులతో అయితే ఒక సమావేశం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మల్లయ్య గారు. అసలు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల లోపల ఆంతర్యం ఏంది? 20 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతుంది. జూబ్లీ వేడుకలు నిర్వహించాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి ఫిబ్రవరి చివరంతంలో చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని దిశానిర్దేశం చేయాలనే ఆలోచనతో ఈరోజు సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు హాజరుగబోతున్నారు. రేవంత్ రెడ్డి కోరిక ఊళ్ళు ఊరుతున్నాడు కదా, చూస్తా రా అని చెప్పేసి ఇక రాక మొదలైంది, ఆయనకు వణుకుడు మొదలైంది. కాబట్టి ఒక పార్టీ నాయకుడిగా, ఉద్యమకారుడిగా, రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడిగా, రాజకీయ పరిణితి చెందిన నాయకుడు కాబట్టి ఆ సందర్భానుసారంగా అదును చూసి పదును పెట్టాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈరోజు వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రజల మధ్యలోకి వస్తారు. ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. నిన్న శాసన మండలి ఎవరైతే గుత్తా సుఖేందర్ ఉన్నారో శాసన మండలి ఒక మీడియా పర్సన్స్తో మాట్లాడుతూ చిట్చాట్లో కేసీఆర్ హీరో కాదు జీరో, అందుకే ఓడిపోయిండు, హీరో అయితే మళ్ళీ గెలుస్తుండే, జీరో కాబట్టి మళ్ళీ ఓడిపోయిండు అని చెప్పేసి అంటున్నారు కదా. వాడొక ఊసర వెళ్ళి రాజకీయ నాయకుడు, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే దాంట్లో పోయి మామూలుగా అంగులు చాపేటోడు. వాడు మామూలుగా ఈ పార్టీలో అధికారం ఇస్తే సభాపతి అయితే శాసన మండలికి ఇవాళ పోయి మామూలుగా వాళ్ళ మెప్పు పొందడానికి కండోలు మార్చేటోడు. వాడు ఒక నాయకుడు, వాడు మాట్లాడక ఒక విలువనా? దొంగ రాజకీయ నాయకుడు వాడు చెప్పేదానికి విలువ ఉంటుందా? బస్ కేసీఆర్ని పొగిడిన రోజులు ఉన్నాయి కదా. మొన్నటి వరకు కండ ఉన్నంతసేపు కేసీఆర్ని పొగిడే శాసనసభాపతి అయిండు. మరి ఈరోజు మామూలుగా మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డిని పొగడాలి, పబ్బం గడుపుకోవాలి. వాడొక బ్రోకరు, వాడి గురించి మాట్లాడే అవసరం ఏమున్నది చెప్పు. ఇప్పుడు ఇంకొకటి ప్రధానంగా ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ బీసీ నినాదం అయితే ఎట్లయితే ఎత్తుకున్నదో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికలు, అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా అది ముందు బీసీకి కూడా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటూ ఉన్నారు. ఎంతవరకు నిజమే? ఇప్పుడు బీసీలకి వర్కింగ్ ప్రెసిడెంటా కాదా అనేది కాదు. బీసీలకి ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ ఆనాడు తెలుగుదేశం తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ఏ. ఎంతోమంది పార్టీ పల్లకిలు మోసిన కాంగ్రెస్ నాయకులు బజారు పాలైన సందర్భాలు, అనుభవాలు ఉన్నాయి, అది నాతో సహా. కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ పార్టీ స్థానిక సంస్థలలో ఎన్నికలలో అవకాశం ఇచ్చింది, మార్కెట్ కమిటీలలో అవకాశం ఇచ్చింది, శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, ఎంబీసీలని గుర్తించింది, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి అనేక రకమైన పథకాలను తీసుకొచ్చింది. బీసీలని ప్రోత్సహించడానికి చేసిన కార్యక్రమాలలో టీఆర్ఎస్ చేసిన గొప్పగా ఏ పార్టీ చేయలేదు, రేపు చేయబోదు. తప్పకుండా ఏం చేస్తుంది అని అనేది ఇప్పుడు మసూదన చాని గారిని చేసిరు, ఆ రోజు స్పీకరు, మరి గతంలో ఎప్పుడు చేయలేదే. ఈ రకంగా అనేక రకమైన పదవులు ఇచ్చి అసలు ఈ మీటింగ్ యొక్క అంతర్యం ఏంది, ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నాడు నాయకులకు కానీ ఇటు కార్యకర్తలకు కానీ కేసీఆర్ గారు? మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వైఫల్యాలు ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి అండగా ఈ పార్టీ ఉండటంతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చి ముక్కు బిండైనా మెడలు వంచైనా నెరవేర్చడానికి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు దిశానిర్దేశం కాబోతూ ఉంది. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసేలా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్లాడాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నట్లు కూడా మనకు బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యేస్ అలాగే ఎక్స్ మినిస్టర్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.